మాట్లాడతాను. అవతార్ మెహేర్ బాబా కీ జై. అందరికీ జై బాబా అండి. ఇందాక పన్నగేశ్వరరావు గారు అన్నట్లుగా ఆయన బాగా గుర్తుపెట్టుకున్నారు. రామకృష్ణయ్య గారు కూడా అంటారు, బాబా పుస్తకం చదువుతున్నప్పుడు దాన్ని ఒక పుస్తక పఠనంలా కాక దాని నుంచి ఏం నేర్చుకున్నాం, ఏం తెలుసుకున్నాం అన్నది కూడా గ్రహిస్తూ చదవాలి పుస్తకం అంటారు. పన్నగేశ్వరరావు గారు చాలా అద్భుతంగా జ్ఞాపకం పెట్టుకున్నందుకు జై మెహర్ బాబా. మనం గత కొన్ని రోజులుగా అమేయుని అమియా కుమార్ అనే పుస్తకంలోని విశేషాలు తెలుసుకుంటున్నామండి. బాబా దర్బార్లో ఉంటారు అమియా కుమారును. అమియా కుమారు ఇంకో బాబాలో రజనీకాంత్ అని. అమియా కుమారికి ఉన్న బాధ తగ్గించేస్తారు బాబా. అంటే ఈ మందు వేసుకున్నప్పుడల్లా నా నామం చెయ్యి అంటారు. అలా చేసిన వెంటనే అతనికి ఉన్న బాధ తగ్గిపోతుంది. కానీ రజనీకాంత్ తగ్గదు, స్కిన్ ఎలర్జీ ఏదో ఉంటుంది. బాబా చెప్తారు, అమియా కుమారికి ఇచ్చినప్పుడే బాబా చెప్తారు, నువ్వు వేరే డాక్టర్కి చూపించుకొని. కానీ అతనికి ఉక్రోషం వస్తుంది, ఏ డాక్టర్కి చూపించుకోడు. అమియా కుమార్ జ్ఞాపకం కూడా చేస్తాడు, బాబా వేరే డాక్టర్కి చూపించుకోమన్నారు కదా, నువ్వు ఎందుకు చూపించుకోవు అంటే, నీకు తగ్గించిన బాబా నాకెందుకు తగ్గించరు, నాకు కూడా తగ్గిస్తారు అని ఒక మొండి పట్టుదల. అలాగే వచ్చేస్తాడు బాబా దర్బార్కి మొన్నాడు బాబా దర్శనానికి. బాబా అడుగుతారు, డాక్టర్కి చూపించుకోలేదా అని. అంటే వైద్యులకే వైద్యుడివే నువ్వు ఉన్నావు కదా, అందుకే వెళ్ళలేదు అంటాడు. అక్కడితో ఆగామండి. బాబా అక్కడున్న అందరి వైపు చూస్తూ, వినండి, ఇతడు నన్ను వైద్యునిగా భావిస్తున్నాడు అన్నారు బాబా. ఎవరు ఏమీ మాట్లాడలేదు. బాబా రజనీతో అన్నారు, సరే డాక్టర్ని అనుకుంటున్నావు కదూ, అయితే నీ బాధను చూడని, నీకెలాంటి చర్మ రోగం ఉందో చూపించు, నీ షర్టు బనీను అన్నీ తీసేసి నాకు చూపించు అన్నారు బాబా రజనీకాంత్తో. బాబా ఆదేశించినట్లుగా రజనీ పైనున్న దుస్తులను తొలగించాడు. అమియా కుమారు పక్కనే నిలబడి రజనీ మెడ మీద ఈ పుండ్లను బాబాకు చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ అక్కడ చూపించడానికి ఏమీ లేదు. అతని శరీరం మీద ఎక్కడా చర్మరోగ ఛాయలు కూడా లేవు. అరే, ఇంతకు ముందు వరకు ఉన్న రోగం ఎక్కడికి పోయింది? ఆశ్చర్యపోయాడు రజనీకాంత్, అమియా కుమార్ కూడా. వినిపిస్తుందా అండి? హలో, వినిపిస్తుంది మేడం, వినిపిస్తుంది, చక్కగా వినిపిస్తుంది మేడం. జై బాబా. బాబా ఆదేశించినట్లుగా రజనీ వెంటనే దుస్తులు తీసేశాడు. అమియా కుమార్ ఏంటి, ఎక్కడెక్కడున్నాయో చూపించేద్దాం బాబాకని ఆతృతగా అమియా కుమార్ ఉన్నాడు. తీరా డ్రెస్ తీసేస్తే ఏముంది, అక్కడ ఏమీ లేట, చూపించడానికి అక్కడ ఏమీ లేదు. మరి రోగం ఏమైపోయింది? ఆశ్చర్యపోయారు ఇద్దరు కూడా. బాబా రజనీకాంత్ వైపు చూస్తూ, చూపించు, ఎక్కడ నీ చర్మరోగం, దాని వలన ఏర్పడిన మచ్చలు అడిగారు బాబా ఆశ్చర్యంగా. రజనీకాంత్ తన శరీరాన్ని పరీక్షగా చూశాడు. ఎక్కడా మచ్చ కూడా లేదు. నోట మాట రాలేదు రజనీకాంత్కి. అద్భుతం జరిగింది. నిశ్శబ్దంగా కృతజ్ఞతతో కూడిన కన్నీరు ఉబికి వస్తోంది రజనీకాంత్లో. కానీ దైవీ వైద్యుడు ఇంకా రజనీకాంత్ని, నీ బాధకు కారణమైన నీ రోగాన్ని చూపించు అంటున్నాడు బాబా రజనీకాంత్తో. బాబా ఇప్పుడు ఏమీ లేవు అన్నాడు రజనీకాంత్. అక్కడి వారికి స్పష్టంగా అర్థం కాకూడదనే ఉద్దేశంతో బాబా ఇంకా గుచ్చి గుచ్చి ప్రశ్నిస్తున్నారు. తన అనంత కృప కారణంగా జరిగిన విషయాన్ని వారికి తెలియనివ్వకుండా, సరే రజనీకాంత్, నా గురించి ఏమనుకుంటున్నావు? నీకే రోగము లేకపోయినా ఉందని చెప్పి నన్ను ఫూల్ చేయడానికే కదా అన్నారు బాబా. అంటే బాబా ఎప్పుడు అంతేనండి, బాబా చేసే చర్య అలాగే ఉంటుంది. ఆ ప్రేమికుడికి బాబాకి పక్కనున్న ఇరిచ్చికి తప్ప ఇంకెవరికి అర్థం కాదు. అంటే అలాంటి సీన్ క్రియేట్ చేయడు తండ్రి. చాలా సహజంగా ఆయన మానవులుగా కలిసిపోతూ దైవీ వైద్యుడైపోయాడు చూడండి. ఉన్న ఆ జబ్బు తీసేసినట్టు మళ్ళీ ఓపెన్ అవ్వకూడదు. మళ్ళీ బహిర్గతం చేస్తే ఇక్కడ ఏదో మహిమ చేసేస్తున్నాడు బాబా అని చుట్టూ జనం పోగైపోతారు. అందుకని బాబా ఏం చేస్తున్నారు, అసలు ఏమీ తెలియనట్టు, చూడండి ఇతను ఎలాంటి వాడో, తన దగ్గర ఏ రోగము లేకపోయినా నన్ను వైద్యుణ్ణి చేసేసి ఆ రోగం లేకపోయినా నన్ను ఫూల్ చేయడానికి చేస్తున్నాడు అని బాబా అన్నట్ట. రజనీకాంత్ రోధించసాగాడు. అమియా కుమార్ గొంతు విడలేదు. ఆశ్చర్యంగా చూస్తున్న వారందరూ మిన్నకున్నారు. బాబా ఎప్పటివలే ఏం జరిగిందో తెలియనివ్వలేదు. అమియా కుమారు నిశ్శబ్ద సాక్షిగా మారిపోయాడు. జరుగుతున్నదేంటో జనాలకి అర్థం కాలే. బాబా తమాషా చేస్తున్నారు, ఇదంతా హాస్యం అనుకున్నారు.
దానివల్ల అంటే ఎలాంటి సీన్ క్రియేట్ చేయకుండా బాబా అంటారు కదా, నేను మిరాకిల్స్ చేయనని, నీ విశ్వాసమే నిన్ను నడిపిస్తుంది తప్ప నేనేం చేయను అంటారు. అతని విశ్వాసం ఏంటి? అందుకే బాబా ముందే అడిగేశారు, అయితే నువ్వు నన్ను దైవీ వైద్యుడిగా అనుకుంటున్నావా అని అడిగారు ముందు. అందుకే ఎస్ బాబా అన్నాడు. ఆ నమ్మకమే ఆ రోగాన్ని నివారించేసింది. అందుకని బాబా దాన్ని మహిమ కింద కాకుండా అసలు ఏమీ తెలియనట్లుగా ఇతను నన్ను ఫూల్ చేయడానికే చేస్తున్నాడు అని ఒక హాస్య సంఘటన కింద మార్చేశారు. కానీ అమియా కుమార్ మాత్రం అర్థమైపోయింది, నిశ్శబ్ద సాక్షిగా మారిపోయాడు అని రాస్తున్నారు ఇక్కడ. బాబా రజనీకాంత్తో వెళ్ళి నీ దుస్తులు వేసుకో, ఇంక ఏడవకు అన్నారు నెమ్మదిగా. అలా దయాసాగరుడు మెహరి ప్రభు తన ప్రేమికులకు స్వస్థత చేకూర్చాడు. ఆయన కృపను ఇతరులు కనిపెట్టకుండా జాగ్రత్త పడ్డారు. ఆ ప్రేమికులిద్దరూ ఎంతో ఆనందంగా తమ అదృష్టానికి మురిసిపోయారు. వారిలో అంతకు ముందున్న వికారాలన్నీ తొలగిపోయాయి. బాబా అందరి పట్ల సమానంగా ప్రేమను కురిపిస్తారు. బాహ్యంగా మాత్రం ఆయన కార్య విధానం వేరుగా కనిపిస్తుంది. ఆయన ప్రేమ అందరినీ ఆకట్టుకుంటుంది. ఆయన కృప అన్నిటినీ అందరినీ చుట్టబెడుతుంది. ఆయన విధానం లోతు ఎరగనిది. మెహర్ బాబా యొక్క దైవీ రీతులను, అసాధారణ స్వభావాన్ని అంచనా వేయగలగడం, అర్థం చేసుకోవడం మానవ బుద్ధికి, మేధస్సుకి సాధ్యం కాదు. అమియా కుమారికి బాబా ఇచ్చిన మాత్రలు వేసుకునే ముందు 100 సార్లు బాబా నామాన్ని జపించాలని చెప్పారు కదా. అలా చేయడానికి రజనీకాంత్ గుర్తు చేయాలని బాబా ఆదేశించారు. తొలినాడు బాబా ఆదేశాన్ని తూచా తప్పకుండా పాటించి తన బాధను నివారించుకున్నాడు అమియా కుమార్. రెండవ రోజున రజనీకాంత్ గుర్తు చేయడం మర్చిపోయాడు. అమియా కుమారు పాలతో పాటు రెండో మాత్రను వేసుకున్నాడు. ఆ మాత్రను గొంతులో ఉండిపోయింది. అదే వేసుకుంటున్నప్పుడు గొంతులో ఉండిపోయింట. వెంటనే బాబా నామం గుర్తుకొచ్చింది అమియా కుమార్కి. అందరూ భయపడిపోయారు. ప్రతి ఒక్కరూ బాబా నామజపం చేశారు. మరునాడు బాబా దర్శనానికి గురుప్రసాద్కి వెళుతూ వారంతా తమ పొరపాటు గురించి బాబా అడగకూడదని బాబాని ప్రార్థించుకున్నారు. బాబా కూడా వారిని తన ఆదేశాన్ని పాటించారా అని అడగలేదు. ఆనాటి రాత్రి అమియా కుమారు బాబా నామం 100 సార్లు జపించి మాత్ర వేసుకున్నాడు. మరునాడు ఉదయం వారంతా తిరిగి బాబా దర్శనానికి వెళ్లారు. కానీ వారు తమ పొరపాటు గురించి బాబా అడగకూడదని బాబాని ప్రార్థించడం మర్చిపోయారు. ముందు రోజు బాబా వారి ప్రార్థనను మన్నించారు. కానీ తర్వాత రోజు వారు ప్రార్థించడం మర్చిపోయారు. ఆనాడు బాబా అమియా కుమార్ని నా నామం జపించావా అని అడిగారు. సిగ్గుతో చాలా నెమ్మదిగా లేదు బాబా అన్నాడు. బాబా వెంటనే రజనీకాంత్ నువ్వు గుర్తు చేయలేదా అని సౌజ్ఞ చేశారు. రజనీకాంత్ కూడా ఎంతో సిగ్గుతో బాధపడుతూ లేదు బాబా మరిచిపోయాను అన్నాడు. అలా నిజాయితీగా ఒప్పుకున్నాడు రజనీకాంత్. అమియా కుమార్ తన తండ్రి మరణించిన తర్వాత తన తల్లిని బాబా దర్శనానికి పూనా తీసుకొచ్చాడు. వారిది బెంగాలీ కుటుంబం. సనాతన ఆచారాలను, సంప్రదాయాలను పాటించే కుటుంబం. ఆమె వరుసగా తన భర్తను, తల్లిని, అన్నను పోగొట్టుకోవడంతో తీరని దుఃఖంతో మునిగిపోయి ఉంది ఆమె. పదే పదే తన వారిని తలుచుకుంటూ విచారంగా ఉండడం చూసిన అమియా కుమారు బాబా బాబా ఆమెకు స్వాంతన చేకూర్చగలరు అనే విశ్వాసంతో తీసుకువచ్చాడు ఆమెని. తమ ఆచార వ్యవహారాలను అనుసరించి ఆమె బొట్టు పెట్టుకోకుండా తెల్ల చీర ధరించింది. బాబా దర్శనానికి వచ్చి బాబా ముందు కూర్చున్నారు. బాబా ప్రేమతో కృపను కురిపిస్తూ వీరిని పలకరించారు. అమియా, పూనాలో ఎక్కడ ఉన్నారు మీరు అడిగారు బాబా. బాబా గణేష్ కండలో ఉన్నాం అని సమాధానమిచ్చాడు అమియా. అంత దూరంలో ఎందుకున్నారు? ఇక్కడ దగ్గరలో హోటల్లో ఉండవచ్చు కదా అడిగారు బాబా అమియాని. అమియా కుమారు సంశయిస్తూ బాబా అక్కడ మా బంధువు ఇల్లు దగ్గరని అన్నాడు అమియా. అంతేనా లేక అని బాబా అడిగిన తీరు అమియా కుమారు నుండి స్పష్టమైన సమాధానం కోరుతోంది. బాబాకి అన్నీ తెలుసండి, కానీ తెలియనట్టుగా అన్ని అడుగుతూ ఉంటారు ఆయన. అంటే తన ఈ ఆచారాలు కట్టుబాట్లు బట్టి ఆవిడ ఒక వైట్ శారీ వేసుకోవడం, బొట్టు లేకుండా ఉండడం, రావడం ఎక్కడో గణేష్ కండ్లో ఎక్కడో ఉన్నారు. బాబా అడిగేస్తున్నారు హోటల్లో ఉండవచ్చు కదా అని. అంటే చుట్టూ ఈ బంధువులందరూ ఉన్నారు కదా బాబా, అందుకని రాలేదు అంటే బాబా అంతేనా అని ఆగిపోయారు.
ఇక తప్పదనుకున్న అమియా కుమారు తన తల్లి హోటల్ భోజనం చెయ్యదని, తమ కులంలోని వైధవ్యం పొందినవారు కొన్ని ఆచారాలు పాటిస్తారని చెప్పాడు అమియా కుమార్. ఇది విని బాబా అమియా కుమార్ కళ్ళలోకి గుర్చు చూశారు. ఒక్క క్షణం గడిచాక బాబా అన్నారు, అమియా, నేను నీ తండ్రిని కాదా? అడిగారు బాబా అమియాని. ఆ మాటతో అమియా కుమార్ కళ్ళల్లో నీరు నిండింది. అవును బాబా, నీవే నా తండ్రివి అన్నాడు అమియా కుమారు. బాబా అతని తల్లివైపు చూస్తూ, మరి నీ తల్లి విధవ ఎలా అవుతుంది అడిగారు బాబా. అమియా కుమార్ వెంటనే, నిజమే బాబా, ఆమె ఎప్పటికీ విధవ కాదు అన్నాడు. బాబా ముఖం హఠాత్తుగా ప్రకాశంతో వెలిగిపోసాగింది. ప్రశాంతంగా దైవీ గాంభీర్యంతో బాబా సంజ్ఞలు చెయ్యసాగారు. అమియా, నేను ఈ విశ్వానికే భర్తను, తండ్రిని, తెలుసుకో. నీ తల్లికి తాను విధవననే భావన అవసరం లేదు. ఎవరు వండినా ఆహారం తీసుకోవచ్చు అన్నారు అమియా. బాబా అమియా కుమారు బాబా పాదాలను కన్నీటితో అభిషేకించాడు. అసలు చాలా చిన్న చర్యండి అది. అంటే ఆవిడ జీవితాన్నే మార్చేసింది ఆ అద్భుతమైన బాబా మాటలతో. అంటే ఇంకా మూర్ఖంగా మూఢంగా అందులో ఉండిపోతున్నారు స్త్రీలు అని, మొత్తం స్త్రీలకే ఒక మెసేజ్ ఇచ్చారా బాబా అనిపించేస్తుంది. అంత అద్భుతంగా ఆ రోజుల్లో ఇవ్వడం అంటే అసలు దైవీ మానవుడిగా ప్రభు ప్రతీదీ ఎంత శ్రద్ధ తీసుకున్నాడు అన్నది మనకి అవగతం అవుతూ ఉంటుందన్నమాట. ఆయన ఎలా అడుగుతున్నారు చూడండి, స్టెప్ బై స్టెప్. అసలు గణేష్ కండ్లో ఎందుకు, హోటల్లో ఉండవచ్చు కదా, ఆ హోటల్లో ఉండవచ్చు కదా అంటే అసలు విషయం అంతా బయటకు కక్కాడు. అంటే కొన్ని ఆచార వ్యవహారాలు ఉంటాయి, ఇలాగే ఉండాలి అంటే బాబా చెప్తున్నారు. అంటే బాబాని ఒకసారి ఎన్వివి సత్యనారాయణ గారు చెప్తారండి ఎప్పుడూ కూడా. బాబా దర్బారులో మావయ్య కూడా అక్కడ ఉన్నారు. ఒక అతను లేచి నా భార్య పోయింది అంటాడు. అని మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చా అని అడుగుతాడు అంత దర్బార్లో. అంటే బాబా వద్దు అంటారు. అతను ఇంకా మరీ కొంచెం ముందుకు వెళ్ళిపోయి, అంటే దైవీ మానవుడిగా వస్తే ఆ చొరవ ఇచ్చేస్తాడు కదా, ఆ చొరవ ఎక్కడికి తీసుకెళ్తుందంటే ఎవరినైనా ఉంచుకోవచ్చా అని కూడా అడుగుతాడు అతను. బాబా వెంటనే తన హృదయం దగ్గర చేతులు పెట్టి అది మళ్ళీ అతని వైపు పెట్టి నన్నుంచుకోని సౌజ్ఞ చేశారటండి. అంతే అప్పటికతను కళ్ళమని నీళ్ళెట్టేసుకుని బాబా దగ్గరికి వచ్చి పరుగున వచ్చి కాళ్ళ మీద పడిపోయాట. అప్పుడు బాబా చెప్పారట, నీకు ఎక్కడ ఏది లోటో, తండ్రి లోట నన్నుంచుకో, తండ్రి లోట నన్నుంచుకో, నా భర్త లోట నన్నుంచుకో. అలాగే ఇక్కడ అమియా కుమారు తల్లి విషయంలో కూడా బాబా ఎంత అద్భుతంగా చెప్తున్నారు చూడండి. నేను ఈ విశ్వానికే భర్తను తండ్రిని, తెలుసుకో. నీ తల్లికి అసలు ఈ వైధవ్యం అనేదే లేదు, ఎవరు వండినా ఆహారం తినవచ్చు అని అద్భుతంగా తండ్రి చెప్పాడంటే ఇది నిజంగా కూడా బాబా సమక్షంలో ఎన్వివి సత్యనారాయణ గారు తెలుసుకున్నది కూడా ఈ విషయమే. అంటే నన్ను ఉంచుకో అంటే ఎక్కడ నీకు లోటు ఉందో అక్కడ నన్ను ఉంచుకో అంటే అక్కడ అంతా పరిపూర్ణమే కదా అయిపోతుంది. ఆయన పరిపూర్ణుడు కనుక ఎక్కడైనా లోటు ఉన్నప్పుడు అక్కడ అది ఉంచుకుంటే ఇంకక్కడ పరిపూర్ణత్వమే ఉంటుంది. ఇంకా అక్కడ ఏది లేదు అనే అన్నది ఉండదు అని చెప్తున్నారు బాబా. అమియా కుమారు బాబా చెప్పిన విషయాన్ని తల్లికి చెప్పాడు. బాబా అందరినీ కాచి రక్షించే దయాసాగరుడు. ఆయన అండ లభించింది, విచారించవలసిన అవసరం లేదు. అప్పటికప్పుడు ఆమెకు అర్థమైనట్లు కనిపించకపోయినా తర్వాత ఆమెలో మార్పు అమియా కుమారు గమనించాడు. అప్పటి నుండి ఆమె మానసికంగా పడే బాధ నుండి క్రమంగా బయటపడసాగింది. బాబా అనూహ్యంగా మానవ బలహీనతలను అర్థం చేసుకుంటూ తన ప్రేమికులలో ఆత్మస్థైర్యాన్ని నింపుతారు. ఆయన ప్రేమ, ఆయన కురిపించే కృప హృదయాలలోని బాధను ఉపశమింపజేస్తుంది. ఆనాటి బాబా దర్శనానికి అమియా కుమారుతో పాటు జబల్పూర్ నుండి మారుతి అనే యువకుడు కూడా వచ్చాడు. అతడు ఒక లాయర్ ఇంట్లో పనిచేసి జీవనం సాగిస్తున్నాడు. బాబా పట్ల ప్రేమతో ఆయనను దర్శించాలి అనుకున్నాడు. కానీ జబల్పూర్ నుండి పూనా రావడానికి రైలు ఛార్జీ అతని దగ్గర లేదు. ఎంతగానో శ్రమించి రూపాయి రూపాయి కూడబెట్టి బయలుదేరాడు ఆ యువకుడు. మొత్తానికి అతని కోరిక నెరవేరింది. బాబా దర్శనం దొరికింది. అందరితో పాటు బాబా ఎదురుగా కూర్చున్నాడు. బాబా అతన్ని ప్రేమగా చూస్తూ ఎవరని అడిగారు. అమియా కుమారు అతని స్థితిగతులన్నీ వివరంగా చెప్పాడు బాబాకి. బాబా అతనిపై అనంత కృపను కురిపిస్తూ మాట్లాడారు. నన్ను ప్రేమిస్తున్నావా అని అతనికి అడిగి అతనికి ఒక్క నిమిషం తన ఆలింగనంతో పునీతుణ్ణి చేశారు బాబా.
అతనిని నెలకు ఎంత సంపాదిస్తున్నావు అడిగారు బాబా అతన్ని. బాబా నెలకు 30 రూపాయలు అని సమాధానం ఇచ్చాడు. బాబా ఆశ్చర్యంతో, అబ్బో బాగుందే మారుతి, నాకంటే నీవే ధనవంతుడివి. చూడు కావాలంటే నా వద్ద ఒక్క పైసా కూడా లేదు అంటూ తన కోటు జేబులు తడిమి ఖాళీగా ఉన్న జేబులు చూపించారు బాబా. మారుతి, నేను చాలా బీదవాడిని, బీదవారిలో కడు బీదవాడిని. అయినా నేను భగవంతుణ్ణి కనుక ధనికులలో ధనికుడిని అన్నారు బాబా. ఇంకా ఎప్పుడూ నిన్ను నీవు బీదవాడివి అని భావించకు. నీవు నన్ను ప్రేమిస్తున్నావు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నీ ప్రేమకు నేను సంతోషిస్తున్నాను అంటూ ఆలింగనమిచ్చారు బాబా. అతడు బాబా ప్రేమకు పరవశుడైపోయాడు. కంటి నుండి నీరు జలజలా కారింది. దర్శనకాలం ముగియడంతో ప్రేమికులంతా తమ తమ గృహాలకు తిరిగి ప్రయాణమయ్యారు. అమియా కుమారు రైల్వే స్టేషన్కి వెళ్లే ముందు ఒక్కసారి బాబాని దర్శించుకుని వెళ్ళాలి అని భావించాడు. ఆటోలో గురుప్రసాద్కి వస్తున్నారు. అంతలో అతని తల్లి అంటుంది, బాబా కారులో ఒకసారి ఎక్కి వెళ్ళాలనుంది అని చెప్పింది అమియా కుమార్తో. అమియా కుమారు ఆమె కోరిక విని ఎలా స్పందించాలో తెలియలేదు. ఆశ్చర్యం అవధులు దాటింది. వీడింక రిటర్న్ అయిపోతున్నప్పుడు గురుప్రసాద్లో బాబా ఉన్నారు కనుక ఒకసారి దర్శించుకుందాం అనుకుంటే తల్లి అంటోంది, నేను బాబా కారు ఎక్కాలనుంది అని. అది అది కుదరదు కదా అసలు. ఆ బాబా కారు ఎక్కడం ఏంటి? ఈ ఆలోచనే ఆశ్చర్యం అనిపించింది అమియా కుమార్కి. అమ్మా, ఏంటి కలలు గంటున్నావా? చిన్న బిడ్డ అడిగినట్టు అడుగుతున్నావు. బాబా కారులో ఎవరు ప్రయాణం చేయగలరు? అది ఆయన కొరకే ఉంది. సారీ, బాబా కారులో ఎవరు ప్రయాణం చేయగలరు? అది ఆయన కొరకే ఉంది. ఆయనతో పాటే కొద్దిమంది మండలి వారు ఉంటారు. అందుకని అటువంటి కోరికలు పెట్టుకోకు అన్నాడు అమియా కుమారు వాళ్ళ అమ్మతో. నిజమే, బాబా కారు దైవీ మానవుడైన ఆయన కొరకే ఉంది, మనలాంటి సామాన్యుల కొరకు కాదు కాదు అనుకుందామే. మళ్ళీ అమియా కుమార్తో ఏం మాట్లాడలేదు. పాపం డిసైడ్ అయిపోయింది, కరెక్టే కదా, ఆయన దైవీ మానవుడు, ఆయన ఎక్కిన కారు ఎక్కడం ఏంటి, అసలు ఈ ఆలోచనే తప్పు అనుకుని సర్దుకుంది. మనలాంటి సామాన్యులు ఎలా ఎక్కుతారు అని. ఆటోలో గురుప్రసాద్కు వెళ్ళిన వారికి గుమ్మంలో బాబా కారు ఉండడం కనిపించింది. బాబా లోపలున్నారు, మనకొక క్షణం దర్శనం దొరుకుతుంది అనుకుంటూ ముందుకు వెళ్ళబోతుండగా మండలి సభ్యుడొకడు ఎదురై, అమియా ఎక్కడికి వెడుతున్నారు అడిగాడతను. బాబాని దర్శించుకునేందుకు వెళుతున్నానని చెప్పాడు అమియా. ఆ వ్యక్తి అన్నాడు, అమియా, బాబా ఇంతకు ముందే గృహ సందర్శనానికి బయలుదేరి వెళ్ళారు కాబట్టి మీకు ఆయన దర్శనం లభించదు అన్నాడు ఆ మండలి వ్యక్తి. అమియా కుమారు అతని తల్లి ఎంతగానో నిరాశ చెందారు. అప్పుడు అమియా కుమారు, బాబా కారు ఇక్కడే ఉంది కదా అని అతనిని అడగా అతడన్నాడు, అవును, ఆయన మరో కారులో వెళ్ళారు. అంతేకాదు, ఆయన ఈ కారులో మిమ్మల్ని పూనా రైల్వే స్టేషన్కి వెళ్ళమని కూడా చెప్పమన్నారు. వెళ్ళండి, లేకపోతే సమయం మించిపోతుంది, రైలు అందుకోలేరు అన్నారు. అంటే సర్వాంతర్యామి హృదయ నివాసి అనడానికి ఇంతకన్నా తార్కాణం ఇంకేముంది చెప్పండి అసలు. ఎక్కడో ఉన్న వాళ్ళు అనుకున్నారు బాబా కారు ఎక్కితే బాగుండని తల్లి అనుకుంది. అది అసలు జరగని పని అని అమియా అనుకున్నాడు. కానీ బాబా చూడండి ఎంత అద్భుతమైన చర్య ఇది. అతను బాబా బాబా లేరు, ఇల్లు సందర్శించడానికి వెళ్ళారు, మీకు దర్శనం అవ్వదు అన్నారు. మరి కారు ఉంది కదా అంటే అప్పుడు చెప్తున్నాడు అతను, బాబా చెప్పారు మీరు వస్తారని, మిమ్మల్ని రైల్వే స్టేషన్ దాకా దించమని చెప్పారు, కాబట్టి మీరు గమ్ముని ఈ కారు ఎక్కేసి స్టేషన్లో దిగిపోండి అని చెప్పాడు. దైవీ మానవుని కారులో ఎక్కగానే అద్భుతమైన అతిమధురమైన పరిమళం వారిని పలకరించింది. అమియా తన తల్లి వైపు చూశాడు. ఆమె గర్వంగా చూసి, నువ్వు నా బిడ్డలా కాక నా తండ్రిలా మాట్లాడావు కానీ చూడు, అంతర్యామి అయిన బాబా నా కోరిక ఎలా తీర్చాడో, అందువలన నా కొడుకుగానే వ్యవహరించు అంది తల్లి. అంటే బాబా తండ్రి కదా, ఆయన ఆయన తండ్రి బిడ్డల కోరికలు ఎలా తీరుస్తాడు? అట్లా చిన్న కోరిక ఆవిడది. కానీ చాలా ఆ వయసులో అలా అడిగినందుకు తను కొంచెం సీరియస్ అయ్యాడు. కానీ ఆవిడ చెప్తోంది, నువ్వు కొడుకులాగే వ్యవహరించావు కానీ బాబా తండ్రిలా వ్యవహరించారు, నా కోరిక తీర్చారు, కాబట్టి ఎప్పుడు నువ్వు కొడుకువే అని చెప్తోంది. బాబా సర్వజ్ఞత, అంతేకాక ఆయన వారి పట్ల గల ప్రేమను ఎలా అర్థం చేసుకోగలరు? ఆ ప్రేమమూర్తి రక్షణలో ఉండడం ఎంత అదృష్టం! ప్రపంచంలోని ప్రతి మనసులోని ప్రతి ఆలోచనను పసికట్టగల సార్వభౌమిక మనసు బాబాది. తిరిగి బాబా ప్రేమికులందరూ తమ తమ జీవన విధానాలలో ఇమిడిపోతూ బాబా దర్శన అనుభూతులను నెమరు వేసుకుంటూ గడుపుతున్నారు. బాబా ప్రేమలో రగిలిపోయే వారికి
ఈ ప్రపంచం, సాధారణ జీవనశైలి విసుగు కలిగిస్తాయి. అమియా కుమారికి కూడా నిస్సారమైన దినచర్య పట్ల విసుగు, నిరుత్సాహం కలగసాగాయి. అనారోగ్య కారణంగా భావించిన అతని బంధువులు, స్నేహితులు మార్పు కొరకు కలకత్తా వెళ్ళమని, హోమియో మందులు వాడమని సూచించారు. బాబా నుండి ఉత్తరం వచ్చింది. అప్పుడు అమియా కుమారు తన ఆరోగ్యం క్షీణించలేదని, అదంతా బాబాని ఎడబాసి ఉండలేకపోతున్నాడని అర్థమైంది. సరే, మొత్తానికి ఇలాంటి మెమరీస్ ప్రేమికుల్లో చాలా సహజంగా అప్పుడు జరిగినట్టు అంత ఫ్రెష్ గా ఉంటాయండి ఇలాంటి అనుభూతులు. ఎన్వివి సత్యనారాయణ గారు ఎప్పుడు చెప్తున్నా ఆయన కళ్ళమ నీళ్లు పెట్టేసుకుంటారు, మేము కళ్ళమ నీళ్లు పెట్టేసుకుంటాం. అలా బాబా దర్బార్లోకి తీసుకెళ్లిపోతారు. ఇది చాలా సార్లు మా చిన్నప్పటి నుంచి విన్నా కూడా అవి వింటున్న కొద్దీ మనకి ఎంతో ఆనందం కలుగుతుంది. అలాగే ఇక్కడ అదే రాస్తున్నారు, ప్రేమికులు తమ జీవన విధానంలో ఎంత ఇమిడిపోయినా కూడా ఈ అద్భుతమైన ఈ సంఘటనలు మాత్రం మర్చిపోలేరు. కానీ అమియా కుమారికి ఇంకొంచెం పాళ్ళు ఎక్కువైపోయి ఈ ప్రాపంచికం అన్నా ఇదన్నా కూడా నిరుత్సాహం కలుగుతోంది. దానికి తోడు ఈ అనారోగ్యం. దాంతో హోమియో మందులు తీసుకోమంటే అమియా కుమార్ని బాబా దగ్గర ఎప్పుడైతే ఉత్తరం వచ్చిందో అప్పుడు తెలుసుకున్నాడు, నేను బాబాని విడిచి ఉండలేకపోతున్నానన్న విషయం అమియా కుమారికి అర్థమైంది. బాబాతో పాటు జీవిస్తున్న మండలి వారి వలె బాబాకు దగ్గరగా ఉండాలని, అందులోనే నిజమైన సంతోషం, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం ఉంటాయని భావిస్తూ అమియా బాబాకు తన కోరికను విన్నవించాడు. బాబా బావు కల్చూరి ద్వారా సమాధానమిచ్చారు. అందులో ఇలా రాశారు, బాబాకు ఎవ్వరూ దూరంగా లేరని, బాబా ఒక వృత్తం మధ్యలో ఉన్న కేంద్ర బిందువుగా ఉండగా మానవులు ఆయన చుట్టూ వృత్తాకారంలో సమాన దూరంలో ఉంటారని రాయించారు బాబా. అంతేకాక అందువలన దూరం, దగ్గర అనే భావాన్ని వదిలిపెట్టమని, మండలి వారి కంటే కూడా ఎవరైనా బాబాకు దగ్గరవ్వచ్చని బాబు వ్రాశాడు. ఇంకా ఆ ఉత్తరంలో మస్తులు ఎక్కడెక్కడ ఉంటారు, వారికంటే బాబాకు దగ్గరగా ఉన్నవారెవరు, బాబాతో ఏకమవ్వడమే నిజమైన అనుభవం, మిగిలినవన్నీ అప్రధానమైనవి. బాబా నిన్ను అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటారు అమ్మయ్య. నీవు రాసే ఉత్తరాలు ఆయనకు సంతోషం కలిగిస్తాయి. అంతకంటే మించిన అదృష్టం ఏముంటుంది అని రాశాడు బావు. ఎంత అదృష్ట భాగ్యశాలో చూడండి. ఫస్ట్ నుంచి అతను ఎంతో అదృష్టవంతుడు. ఆమె బావు చేత బాబా రాయిస్తున్నారు, దూరం దగ్గర అన్నది ఏమీ లేదు, నేనే సెంటర్ పాయింట్ అయినప్పుడు, నా చుట్టూ మీరున్నప్పుడు ఇంకా దూరం దగ్గర ఏంటి, అందరూ సమాన దూరంలోనే ఉన్నారు. కానీ ఈ మస్తులు మరి బాబాయే వెతుక్కుని వెళ్ళారు చూడండి. వాళ్ళ వాళ్ళ తపన ఆయన్ని నిలబడనివ్వలేదు. అలాగే ఇక్కడ అమియా కుమార్ గురించి కూడా చెప్తున్నారు, బాబా అస్తమాటికి నేను తలుచుకుంటారు, నీ ఉత్తరాలు చదివితే ఆయనకి ఎంతో సంతోషం చెప్పేసరికి అమియా కుమార్ కూడా చాలా ఆనందపడ్డాడు. ఈ ఉత్తరం చూసి అమియా కుమారు కొంచెం ఆనందపడ్డా, మొదట నిరుత్సాహపడినప్పటికీ తర్వాత బాబా తనను దూరంగా ఎందుకు ఉంచారో గ్రహించాడు. జబల్పూర్లో ఉన్న బాబా ప్రేమికులందరూ కలిసి చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో, ప్రాంతాలలో బాబా ప్రేమ సందేశాలను వ్యాప్తి చేయడానికి నడుం బిగించారు. అనేక వందల సంవత్సరాల్లో దొరకని భగవంతుని చూసే అవకాశాన్ని ఈ శతాబ్దంలో పొంది తరించవచ్చిన ప్రజలకు తెలియపరచాలనే ఉద్దేశంతో పని చేయడం ప్రారంభించారు. నిజానికి బాబా పనిచేయడం మానవ మాతృలకు సాధ్యమవుతుందా? ఆయన పని ఆయనే చేసుకోగలరు. కానీ అందరికీ ఏదైనా ఒక అవకాశం ఇస్తారు అంతే. అట్టి అవకాశాన్ని అందిపుచ్చుకోవడమే మన పని. ఏదైనా బాబా కృపతోనే సాధ్యమవుతుంది. అమియా కుమార్కి అప్పుడు అవగతమైంది. ఆ ఉత్తరం చదవగానే ముందు కొంచెం ఆనందం, కొంచెం నిరుత్సాహం కలిగినా తర్వాత గ్రహించగలిగాడు. ఎందుకంటే అమియా కుమార్ చాలా ప్లేసులకు వెళ్ళి బాబా గురించే చెప్పేవాడు. కొన్ని ప్రాంతాల్లో అయితే బాబా ప్రేమికుల గురించి చేశాడు. వాళ్ళ అమియా కుమార్ కనిపిస్తే జై బాబాయే చెప్పేవారు. సాయంత్రాలు అయ్యేసరికి బాబా సందేశాలు, బాబా నామాలతో ఆ ఊరంతా, భేదాగాడంతా అతను బాబా నామంతో పవిత్రం చేసేసాడు. అలాగే ఇప్పుడు అమియా కుమార్కి అర్థమవుతుందన్నమాట, ఒక పని చేయడం కోసం బాబా నన్ను ఎంచుకుని ఉంటారు. ఆ పని నా వల్ల అయిపోతుందని కాదు, నాకు ఇచ్చిన అవకాశం, చేసేది చేయించేది అంతా ఆయన అయి ఉన్నప్పుడు ఆ పని నా దగ్గరికి రావడమే నా అదృష్టంగా భావిస్తున్నాను అని చెప్తున్నాడు. ఏదైనా బాబా కృపతోనే సాధ్యమవుతుంది అనుకున్నాడు అమియా కుమారు. బాబా గురించి చెప్పేటప్పుడు ఎంతో జాగ్రత్త, సహనం, నిజాయితీ అవసరమంటారు అమియా. క్రమంగా బాబాకు దూరంగా ఉన్నాననే బాధ నుండి అమియా కుమారు ఉపశమనం పొందాడు. బాబా గురించి అనేక మందికి చెప్పడంలో ఎంతో తృప్తిని పొందాడు అమియా కుమార్. ఆయన ప్రేమ, ఆయన కృప, ఆయన సర్వజ్ఞత, ఆయన పనిచేసే తీరు
ఇవన్నీ ఇవన్నీ చాలా మందిని ఆకట్టుకోసాగాయి. వారి ముఖాలలో ప్రభువు గురించి మరింత తెలుసుకోవాలనే ఆసక్తి కనిపించినప్పుడు కార్యకర్తలలో తృప్తి, ఆనందం, మరింత ఉత్సాహం జనిస్తాయి. బాబా గురించి విన్నాక అనేక అద్భుత విషయాలు జరిగినట్లు చెప్పసాగారు. అనేక మంది అవతార పురుషుని గురించి ఆలోచించసాగారు. ప్రభువుని స్మరించసాగారు. అలా అనేక మందిలో ముఖ్యంగా అమియా కుమారు జీవిత నౌకకు దారి చూపే చుక్కానిగా మెహర్ బాబా ప్రధాన పాత్ర పోషించసాగారు. అంటే బాబా అదే అంటారు, నువ్వు ముందు సజీవ సందేశం అవ్వు, ఆ తర్వాత నా గురించి చెప్పు అని. అమయ్య కుమార్ అలా అయ్యాడు కనుకే అంతమంది ప్రజలు చూడండి ఇంకా బాబా విషయాలు తెలుసుకోవాలని, బాబా ప్రేమలో తరించాలని, బాబాని చూడాలని, అలా ఇలా బాబా నామం చేస్తుంటే, బాబా విషయాలు వింటే వాళ్ళ వాళ్ళ జీవితాల్లో జరిగిన అద్భుత విషయాలు మళ్ళీ తిరిగి అమయ్య కుమార్కి చెప్పేవారట. అంటే ఎంత ప్రభు సాన్నిధ్యంలో స్మరణలో తరించిపోయాడు అమయ్య కుమారు. కాబట్టి అమియా కుమారు జీవిత నౌకకు దారి చూపే చుక్కానిగా మెహర్ బాబా ప్రధాన పాత్ర పోషించారు అని రాస్తున్నారు. అమియా కుమారి సోదరి ఇందిర వారణాసిలో నివసించేది. ఆమె కూడా బాబా పట్ల అమితమైన భక్తి ప్రపత్తులు కలిగి ఉండేది. అంతేకాక వారి బంధువులలో కొంతమంది బాబా పట్ల ఆకర్షితులయ్యారు. అంతలో ఇందిర అనారోగ్యంతో బాధపడసాగింది. క్షయవ్యాధి సోకింది. వైద్యం చేయించినా కోలుకోవడం కష్టంగా అనిపించింది. మరో దారి లేక అమియా కుమారు ఈ విషయాన్ని బాబాకు తెలియజేశాడు. బాబా ఏకాంతవాసంలో ఉన్నారు. అయినప్పటికీ అతనికి ఒక సందేశం పంపారు. అందులో ప్రభు ఇచ్చకు భద్రువై ఉండేందుకు ప్రయత్నించమని, అదే ప్రేమికుడు నేర్చుకోవలసిన తొలి పాఠమని చెప్పారు బాబా. ఇందిర చాలా కాలం బ్రతకదని చెప్పినా బాబా కృప కారణంగా కొంచెం కోలుకుంది. ఆ తర్వాత ఆమె 3 సంవత్సరాలు బతికింది. ఇంతకు ముందు మెడనొప్పితో బాబా వద్దకు వెళ్లిన అమియా కుమారు బాబా ఇచ్చిన మందులతో పాటు బాబా నామాన్ని కూడా స్మరించి నయం చేసుకున్నాడు. ఆ సమయంలో బాబా నీ శరీరాన్ని పిండి చేస్తాను అన్నారు. అంటే ఆ దర్బార్లో ఉన్నప్పుడు బాబా అంటారు ఈ మాట. అది గుర్తు చేసుకుంటున్నాడు అమియా కుమారు. ఆనాడు బాబా ఉద్దేశం అర్థం కాలేదు అమియా కుమారికి. కానీ 1961 సంవత్సరం మార్చి నుండి 5 నెలల పాటు మరొక బాధతో విలవిలలాడాడు అమియా కుమారు. అతనికి ప్రతిరోజు 6 నుండి 8 మోషన్స్ అంటే నీళ్ల విరోచనాలు అయ్యేవిట. మందులు వాడసాగాడు. కానీ ఎన్ని మందులు వాడినా, ఎందరి వైద్యులను సంప్రదించినా అతనికి ఆ వింత రోగం తగ్గలేదు. శరీరం నీరసించపోసాగింది. బాబాకి ఈ విషయం చెబుతూ అనేక ఉత్తరాలు రాశాడు. బాబా వ్రాసిన ప్రతి ఉత్తరంలోనూ ధైర్యంగా ఉండు, సహనంతో ఉండు, చింతించకు అని చెప్పేవారు. బాబా అమియా కుమార్ తల్లి కూడా రాబోయే నా దర్శనానికి నీ కొడుకు ఆరోగ్యంగా రావాలి. అలా కాక అనారోగ్యంతో ఉంటే అతని చెవులు పిండి శిక్షిస్తాను అని రాశారు. బాబా మాటలకు అతనికి నవ్వాలో ఏడవాలో తెలియలేదు. ఏ మందు తన విషయంలో ఎందుకు పనిచేయటం లేదు? ఏదో ఆంతరంగికంగా జరుగుతోంది. బాబాకు రోగ నివారణోపాయాన్ని సూచించమని తిరిగి ఉత్తరం రాశాడు అమియా కుమార్. అది ఒక పద్య రూపంగా తన దీనగాథను వినిపించాలని అసుతోష్ బాబా అని సంబోధిస్తూ రాశాడు. అసుతోష్ అనగా త్వరగా తృప్తి పొందేవాడని, అల్ప సంతోషి అని అర్థం. బాబా నుండి సమాధానం వచ్చింది అది ఎరిచి రాశాడు. అంటే బాబా పిండి చేస్తానన్నప్పటి నుంచి 1961లో ఒక రకమైన వింత బాధతో పడుతున్నాడు. ఎన్ని మందులు వాడినా మోషన్స్ అవి కంట్రోల్ అవ్వట్లే. దాంతో బాబాకు చెప్తే ధైర్యంగా ఉండు, చింతించకు, సహనంతో ఉండు అంటున్నారు. తల్లికి కూడా రాసట, ఈసారి నా దర్శనానికి వచ్చినప్పుడు ఆరోగ్యంగా ఉండాలి అని. కానీ తగ్గట్లేదు. ఇదేదో ఆంతరంగికంగా జరుగుతోంది అనుకున్నాడు. మళ్ళీ బాబాకు ఉత్తరం రాస్తూ అసుతోష్ బాబా అని రాసట. అసుతోష్ అంటే తృప్తి పొందేవాడు, అల్ప సంతోషి అని. నిజంగా భగవంతుడు అంటే చాలా అల్ప సంతోషి. అండ్ బాబా కూడా చెప్తారు, ఈ సుమంతా ఉంటే చాలు నీ ప్రేమ అని. అది అందిపుచ్చుకుంటాను, మన పాటల్లో కూడా పాడుకుంటాం. కాబట్టి అద్భుతమైన ఇతని జీవిత గాథ, ఇతనికి బాబా మీద ఉన్న ప్రేమ, బాబాకి ఇతని మీద ఉన్న ప్రేమని మనం తెలుసుకుంటున్నామండి. మళ్ళీ వారం మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. అవతార్ మెహర్ బాబాకి జై బాబా అండి. పన్నగేశ్వర జై బాబా.